నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువుము. 119వ కీర్తన 18వ వచనం. ప్రతి నోట ఈ మాట ఉండాలి. ప్రతిరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యంలో ప్రార్థించి వాక్యంలోకి వెళ్ళాలి. అలాగే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గ్రేట్ థింగ్స్, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, హిడెన్ థింగ్స్ నీకు తెలియజేస్తాను. సో దేవుని దగ్గర మనం ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన చదువు కొన్నిసార్లు ఆగిపోవచ్చు, కానీ ఈ ఆధ్యాత్మికమైన ఈ యొక్క ఏమంటాం విద్యాభ్యాసం అనేది ప్రతిక్షణం దేవుని దగ్గర నేర్చుకోవాల్సిందే. ఈ రోజుతో అయిపోదు, అది ఈ సంవత్సరంతో అయిపోదు, ఈ నెలతో అయిపోదు, 20 ఏళ్ళు వస్తే అయిపోదు, 40 ఏళ్ళు వస్తే అయిపోదు, 60 ఏళ్ళు వస్తే అయిపోదు కదా. చాలామంది రిటైర్ అయిన తర్వాత కూడా రీసెర్చ్ చేసి పిహెచ్డీలు, డాక్టరేట్లు సంపాదిస్తూ ఉంటారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయో నాకు తెలియదు, కానీ మనకి ఇక్కడ ఆ డాక్టరేటు, ఏ డిగ్రీ, ఏ పట్టా ప్రధానాలు ఏ ఉండకపోయినా దేవుని యొద్ద ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర గడిపి మనం ఏం చేయాలి, నూతన సత్యాలు నేర్చుకోవాలి. నూతనంగా ప్రభు దగ్గర మనం ఏం చేయాలి, బలపడాలి. ఒక ఉన్నతమైన దేవుని కృపలోనికి మనం అడుగులు వేయాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే దేవుని దగ్గర మనం తగ్గించుకోవాలి. దీనులకు అండాయన. ఇంతకుముందు మనం యాకోబు పత్రిక గురించి చెప్పినప్పుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించింది. నేను చాలా తెలివి ఉంది, నేను బాగా చదవగలను, నాకు బోళ్ళని డిగ్రీలు ఉన్నాయి, లేకపోతే నాకు చాలా నాలెడ్జ్ ఉందనుకుంటే ఇక వాళ్ళు ఏమీ దేవునిలో పెరగలేరు. చాలామంది క్రైస్తవులు అట్లాగే పాడైపోతున్నారు. దేవుని దగ్గరికి రాలేరు, దేవుని దగ్గర తగ్గించుకోలేరు, ప్రార్థన చేయలేరు కదా. సో ఈ విషయాన్ని మీరందరూ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి.